మానవుడిగా మనం సృష్టించుకున్నటువంటి యంత్రాలకు మనం లొంగిపోతామా, వాటిని మనం పనికొచ్చేటువంటి మంచి పనికి ఉపయోగించి వాటి యందు మనం స్వామిత్వం కలిగి ఉంటామా అని ఒక ఉదాహరణ మనకు తెలియాలంటే ఇప్పుడు మనం అర్థమై ఉంటుంది చాలామందికి. మనం సృష్టించుకున్నటువంటి యంత్రాల్లో మన చాలా ఎక్కువ శక్తివంతమైనటువంటి యంత్రం ఏంటంటే మన మొబైల్. ఇది ఇప్పటికీ అందరికీ తెలిసి ఉంటుంది. మనకి అయ్యో దాన్ని ఉపయోగించుకోవచ్చు, తప్పులేదు. కానీ ఎంతవరకు అవసరమో దాన్ని అంతవరకే ఉపయోగించడం అనేటువంటిది లేకుండా క్రమంగా మనని అది ఉపయోగించుకునేటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాం. అంటే మనం నిత్య జీవితం, దైనందిక జీవితం అంతా కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసాలని మనం గుర్తుపెట్టుకోం, కానీ మొబైల్ని గుర్తుపెట్టుకుంటాం. శరీరంలో ఒక భాగం కింద, మనలో ఒక భాగం కింద. అలాంటి స్థితిలో మనం లొంగిపోయి, దానికి మనం లొంగిపోయి అనేటువంటిది. అలాగే మన మనస్సు, ఇంద్రియాలు, వాటికి మనం లొంగిపోయి దానివల్ల మనం ఇబ్బందులు పడుతూ ఉంటాం. దానివల్లనే మనకి బంధములు అనేటువంటి వాటిలో పడతాం. వాటికి మనం లొంగిపోవడం కాకుండా వాటి యందు స్వామిత్వం కలగడం, బుద్ధిమయమైనటువంటి కక్ష నుంచి మనం పనిచేయడం, ఆ బుద్ధిని అనుసరించి మన మనస్సు, ఇంద్రియాలు ఎప్పుడు అవసరమైతే అప్పుడు వాటిని పనిచేయించి, అవసరం లేనప్పుడు వాటిని మన లోపలికి తీసుకున్నట్టు ఉంచడం అనేటువంటిది. ఇది అదే చిత్తవృత్తి నిరోధము అని మనకి పతంజలి మహర్షి చెప్పినటువంటి ఇది. దానికి మాస్టర్ గారు చాలా వివరణ ఇచ్చారు అనేక ఉదాహరణలతో.